రైట్ నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మోసగాళ్లకు మోసగాడి కుర్రాడు స్కామర్ నుంచి 10,000 రూపాయలు వసూలు చేశాడా యువకుడు. తొలుత అశ్లీల వీడియోలు పంపించావంటూ స్కామర్ చేసిన బెదిరింపు కాల్కు చిన్న ప్లాన్ వేసి అతడి నుంచే 10,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయించుకుని సభాష్ అనిపించుకుంటున్నాడు యువకుడు. ₹1,00,000 వస్తుందనే ఆశను స్కామర్కి కల్పించి ఏ విధంగా మోసాన్ని మోసంతోనే ముళ్ళును ముళ్ళుతోనే జయించాడో చూద్దాం. ఆన్లైన్లో మోసగాళ్ల బారిన పడి డబ్బులు పోగొట్టుకున్న వారిని చూశాం. డ్రగ్ పార్సిల్ వచ్చిందని డిజిటల్ అరెస్ట్ చేశామని బెదిరిస్తూ సైబర్ నేరస్తులు అందరికాడికి దోచుకున్న ఘటనలు వింటూనే ఉన్నాం. కానీ ఓ కుర్రాడు మాత్రం బెదిరింపు కాల్ చేసిన దుండగుడినే ఎదురు డబ్బులు అడిగాడు. సైబర్ దుండగుడి నుంచి 10,000 రూపాయలు తన ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. చివరకు మోసపోయానని గుర్తించిన స్కామర్ తన డబ్బులు తనకు ఇవ్వాలని ప్రాధేయపడిన ఘటన ఇది. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు చెందిన భూపేంద్ర సింగ్కు ఇటీవల ఒక కొత్త నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తనను తాను సిబిఐ అధికారినని పరిచయం చేసుకున్నాడు ఆ ఆగంతుకుడు. అభ్యంతరకర వీడియోలు పంపించావంటూ భూపేంద్ర సింగ్ను బెదిరిస్తూ మాట్లాడాడు. సిబిఐ కేసు నమోదు చేసిందని, అరెస్టు తప్పదని బెదిరింపులకు దిగాడు. తనకు 16,000 రూపాయలు ఇస్తే కేసు మూసేస్తానని ఎట్టకేలకు చెప్పాడు. అయితే ఇది ఫేక్ కాల్ అని గ్రహించిన భూపేంద్ర సింగ్ భయపడిపోయినట్లుగా నటించాడు. వీడియోల గురించి తన తల్లికి చెప్పొద్దని వేడుకున్నాడు. దీంతో తన పాచిక పారిందని నమ్మిన సైబర్ నేరస్తుడు డబ్బులు ఇస్తే ఎవరికి చెప్పనని, కేసు కొట్టేస్తానని చెప్పాడు. ప్రస్తుతం తన వద్ద డబ్బులు లేవని, కొన్ని రోజుల క్రిందట గోల్డ్ చైన్ తాకట్టు పెట్టానని, దానిని విడిపించి అమ్మేసి డబ్బు పంపిస్తానని నమ్మబలిగాడు. చైన్ విడిపించాలంటే 3,000 రూపాయలు కావాలని ఆ స్కామర్నే అడిగాడు ఆ యువకుడు. గోల్డ్ చైన్ పేరు వినగానే ఆశపడ్డ స్కామర్ 3,000 రూపాయలు భూపేంద్ర సింగ్ ఖాతాకు ట్రాన్స్ఫర్ చేశాడు. అటు తర్వాత భూపేంద్ర సింగ్ మరో కథ అల్లాడు. తాను మైనర్ని కావడంతో గోల్డ్ చైన్ తిరిగి ఇవ్వడం లేదని తన తండ్రిలా నటించి సదరు వ్యాపారిని ఒప్పించమంటూ తన స్నేహితుడి నంబర్ ఇచ్చాడు. నగల వ్యాపారిగా స్కామర్ను నమ్మించిన భూపేంద్ర స్నేహితుడు తాకట్టుకు సంబంధించిన మొత్తం క్లియర్ చేస్తే ఆ గోల్డ్ చైన్పై ₹1,10,000 రూపాయలు రుణంగా ఇస్తానని చెప్పాడు. దీంతో అత్యాశకు పోయిన స్కామర్ మరో 2 దఫాలుగా ₹4,480 రూపాయలు, ₹3,000 రూపాయలను ట్రాన్స్ఫర్ చేశాడు. ఇలా మొత్తంగా ₹10,000 రూపాయలకు పైగా స్కామర్ నుంచి భూపేంద్ర అతని స్నేహితుడు రాబట్టారు. ఆ తర్వాత తెలివి తెచ్చుకున్న సైబర్ స్కామర్ భూపేంద్రను మోసం చేయాలని ప్రయత్నించి తానే మోసపోయినట్లుగా గ్రహించాడు. తన డబ్బు తిరిగి ఇచ్చేయమని భూపేంద్రను అతడి స్నేహితుడిని బ్రతిమలాడుకున్నాడు. అయితే ఈ స్కామ్ వ్యవహారాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లిన భూపేంద్ర సింగ్ మోసగాడి నుంచి తాను రాబట్టిన 10,000 రూపాయలను విరాళంగా ఇస్తానని మీడియాకు వెల్లడించాడు. ఆన్లైన్లో స్కామర్ బెదిరింపులకు భయపడకుండా తిరిగి స్కామర్నే బురిడీ కొట్టించిన భూపేంద్ర తెలివితేటలను పోలీసులతో పాటు నెటిజన్లు కూడా మెచ్చుకుంటున్నారు.